ఒక అద్భుతమైన స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు, దైవజనులు, దారి పొడవున్న బారు షాపుల్లో మందు కొంటూ తాగిన వీడియోలు లేవు, తాగుతూ 3 సార్లు పడి మళ్ళా లేచి 4వసారి కింద పడి బైక్ మీద వేసుకొని చచ్చిపోయాడు. ఏమండి? కానీ అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఉంటాయి కదండి, ఫస్ట్ క్లూస్ టీం రావాలి, ఆ ఏరియాని భద్రం చేయాలి, ఏమండి, డాగ్ స్క్వాడ్ రావాలి. ప్రజలకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ని గురించి మాట్లాడినప్పుడు, ఫొటోస్ కూడా చూపించి ప్రశ్నించినప్పుడు వాటిలో ఒక్కదాన్ని కూడా టచ్ చేయకుండా వాళ్ళు రాసుకొచ్చిన దాన్ని నీట్గా చదివి వెళ్ళిపోయారు తప్ప ఇందులో ప్రశ్నలకు తర్వాత చెప్దాం అన్నారు. కానీ వారు సరైనటువంటి సమాచారం ఇవ్వాల. ఏం పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పూర్తయిందని చెప్పారు కానీ కేసు పూర్తి కాల, కేసు కొట్టివేయబడలా. మాకుండే ఆలోచనలు మాకున్నాయి. చట్టబద్ధంగా మరి వాళ్ళు అవుట్ చేశారు కాబట్టి ఇక మేము తీసుకోవాల్సిన చర్యలు మాకుంటాయి కదా, కోర్టును ఆశ్రయించి. మరి ఈ కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్తాం, అందులో జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఉన్నాయిగా ఇంకా. కాబట్టి మేము తీర్మానం చేసుకున్నాం, మా వంతు మేము కూడా దీని విషయంలో చట్టబద్ధమైనటువంటి విధానంలోనే పోరాడాలి. దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు లాయర్లను దేవుడు మాకు అందుబాటులో తీసుకొచ్చాడు. అలాగే IPS, IAS లాంటి వాళ్ళను కూడా దేవుడు అందుబాటులో తీసుకొచ్చాడు. చూద్దాం. ఇప్పుడు పోలీసు వాళ్ళని తప్పు పట్టాలని కాదు, బాధితులకు అన్యాయం జరగొద్దు. ఒకవేళ దుర్మార్గం చేసి దాన్ని ఇలాగున హత్యగా కాకుండా యాక్సిడెంట్గా చిత్రీకరించి, ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించి అందరి నోళ్ళు మూయించాలి, మీ ఓడు చెడ్డోడు, మీ ఓడు తేడా కాబట్టి నోరెత్తొద్దు, చూడండి కావాలంటే మీ ఓడు బతుకు చూడండి అని అలాగున క్యారెక్టర్ని బెండ్ చేసి, క్యారెక్టర్ని వంచి మన నోళ్ళు మూయించడానికి ఒక ప్రయత్నం లాగా ఇది కనబడుతుంది. ఇలాగూ చేసి దీన్ని ముగిస్తే దుర్మార్గులు మరికొంతమంది ప్రాణాలు తీయటానికి వెనకాడరు. చంపుతారు, తాగుబోతాడు అంటారు, చంపుతారు, వ్యభిచారపోడు అంటారు, చంపుతారు, ధనాపేక్షుడు అంటారు, చంపుతారు, ఇంకొక మాట చెప్తారు. కాబట్టి ఈ దుర్మార్గం, ఈ అన్యాయం ఇంకొకళ్ళకి జరగకూడదు.